కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది కోర్టు. కుమారుడు జయంత్ పిటిషన్ ని కూడా కోర్టు కొట్టేసింది. నమ్రత ఆస్తులపై విచారణ జరపాలి అని చెప్పి ఇంకొక వైపు పోలీసులు భావిస్తూ ఉన్నారు. నమ్రత కంపెనీలపైన కూడా దర్యాప్తు చేయాలి అని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, సృష్టి కేసులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ ని అలాగే ఆమె కుమారుడు జయంత్ పిటిషన్ ని కూడా కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ కేసులో? సెకండ్ టైం కస్టడీకి సంబంధించి పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్ లో చాలా విషయాలను నమ్రత వెల్లడించింది. దాంట్లో భాగంగానే కొన్ని కొత్త విషయాల్ని ఈరోజు బయటకు వచ్చాయి. డాక్టర్ నమ్రత చెప్పిన ఆమె ఈ వ్యవహారం గత 15 ఏళ్ళుగా చేస్తుంది. 1998లో దాదాపు 24 ఏళ్ల క్రితం విజయవాడలో ఒక ఫెర్టిలిటీ సెంటర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత 2007లో ప్రస్తుతం సికింద్రాబాద్ లో రెండో బ్రాంచ్ ని, ఆ తర్వాత 2011లో వైజాగ్ లో దాదాపు 1998 నుంచే తన బ్యాచ్మేట్ సహకారంతో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ని నడపడంతో పాటుగా వైజాగ్ లో ఉన్నప్పుడే ఈ మొత్తం క్రైమ్ అంతా కూడా వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ గా బ్యాచ్మేట్స్ అంతా కలిసి సరోగసి పేరిట ఈ రకంగా చేయాలన్నది ఒక ప్లాన్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఈ వ్యవహారం అంతా నడిపారు. కుటుంబ సభ్యుల సహకారాన్ని కూడా ఆమె మెన్షన్ చేశారు. మొదటి కొడుకు ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ కాక రెండవ కొడుకు కోర్టులు వ్యవహారాలు లీగల్ ప్రొసీడింగ్స్ అని కూడా చూసేవాడు. సరోగసి పేరుతో దాదాపు ప్రతి జంట నుంచి 20 నుంచి 35 లక్షల వరకు, హైయెస్ట్ ఒక కేసులో 50 లక్షలు కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా 80 మంది వరకు ఇప్పటి వరకు మోసం చేసినట్టుగా ఆమె ఒప్పుకున్నారు. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణులను గుర్తించడం కోసం కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది కీలకంగా ఒక ఫార్మసిస్ట్ తో పాటుగా ఒక రిసెప్షనిస్ట్, ఒక టెలి కాలర్ గా పనిచేసినటువంటి అమ్మాయిని కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఆ వ్యక్తుల వివరాలు తీసుకొని ఈ కన్సల్టెంట్స్ తో కలిసి ఈ వ్యవహారం చేశారన్నది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ జడ్జి సమక్షంలోనే ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ స్టేట్మెంట్ ద్వారా దాదాపు 80 మందిని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు కేవలం 11 మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా బయటకు వస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ విజయ్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.